చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు లండన్‌లో విచ్చేశారు. ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐలతో కలిసి ముఖాముఖిగా వాళ్ళ ప్రాబ్లమ్సే కావచ్చు, అసలు ఏంటి వాట్ ఈస్ వాట్ అని కూడా తెలుసుకున్నారు. సో, మనతో పాటు చామల గారున్నారు. వారితో మాట్లాడదాం ఏంటి అనేది. సార్ నమస్కారం సార్. నమస్తే. సో, ఈరోజు మీరు లండన్‌కి విచ్చేసారు. సో, దేనికి కారణం అంటారు? ఇక్కడున్న ఎన్ఆర్ఐలతోటి కూడా మీరు ముఖాముఖి కూడా చేశారు. సో, ఏంటి అంటే ఎన్ఆర్ఐలకి ఏంటి సజెషన్ ఇచ్చారు? ముఖ్యంగా 2 రోజుల పర్యటన లండన్‌లో లండన్ క్లైమేట్ వీక్ ఏదైతే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో క్లైమేట్ చేంజెస్, రెన్యూవబుల్ ఎనర్జీ మీద రౌండ్ టేబుల్ సమావేశానికి కొంతమంది పార్లమెంట్ సభ్యుల్ని ఇండోనేషియా నుంచి, చెన్నై, తమిళనాడు నుంచి, జార్ఖండ్ నుంచి కొంతమంది పార్లమెంట్ సభ్యులం ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా రానున్న రోజులలో క్లైమేట్ చేంజ్, జీరో కార్బన్ అనే ఒక నినాదంతోటి వీలైనంత మటుకు పొల్యూషన్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఈరోజు 80 గ్రామాలను టోటల్గా సోలరైజేషన్ చేసే దిశగా ముందుకు పోతున్నారు. ఆయన సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లిని టోటల్గా ప్రతి హౌస్ హోల్డ్కి సోలార్ సిస్టమ్ని అలవాటు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రానున్న రోజులలో మన భవిష్యత్ తరాలు ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల ఇబ్బంది పడొద్దు కాబట్టి ప్రతి ఒక్కరికి, అటు ఫార్మర్స్కైనా ఇటు హౌస్ హోల్డ్స్కైనా కంపల్సరీ సోలరైజేషన్ చేస్తూ ఫ్యూచర్లో ఈ థర్మల్ పవర్ ఇవైతే కాలుష్యానికి కారణాలు ఉన్నాయో ఈ థర్మల్ పవర్ నుంచి మనము రెన్యూవబుల్ ఎనర్జీలో ఉన్నటువంటి హైడల్ పవర్ కానీ సోలరైజేషన్లో కానీ స్విచ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఇక్కడికి రావడం జరిగింది. ఈ వచ్చిన సందర్భంలో ఇక్కడ మన తెలుగు సోదరులు చాలామంది, నాకు ఉన్నటువంటి మా సుధాకర్ భాయ్, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యునైటెడ్ కింగ్డమ్ చాప్టర్ వాళ్ళు అందరు కలిసి కొంతమంది మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఇక్కడికి వచ్చిన అన్న విషయం తెలిసిన తర్వాత అందరూ కూడా వచ్చి కలుస్తామంటే ఒక్కొక్కరిని కలవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి సుధాకర్ భాయ్, అలాగే ఈ రెస్టారెంట్ స్పేస్ మా కిషోర్ అని మా స్కూల్ మేట్, ఆయన కూడా నాకు సీనియర్ 1 year, వాళ్ళు ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. ఇట్స్ ఎ గుడ్ అవుట్కమ్. అందరు కూడా కలిసి చాలా మంది ఓల్డ్ ఫ్రెండ్స్, నాకు 20 years బ్యాక్ నుంచి నేను లండన్కి వచ్చిపోవడం జరుగుతుంది. పాత ఫ్రెండ్స్ కూడా అందరూ ఫ్యామిలీస్ తోటి కొంతమంది వచ్చారు, కలవడం జరిగింది. ఇట్స్ ఎ గుడ్ ఈవినింగ్ వాట్ ఐ హ్యాడ్ హియర్ అండ్ వీ హ్యావ్ షేర్డ్ అవర్ థాట్స్. ఎందుకంటే ఏంటి, ఎన్ఆర్ఐలం ఇక్కడ ఉండరు, మన భవిష్యత్తు ఏంది, మన పిల్లల భవిష్యత్తు ఏంది, ఇండియాలో ఏం జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఫ్యూచర్లో హౌ దే వాంట్ టు కాంట్రిబ్యూట్ దేర్ system to India, where it is Hyderabad is a global city now. I also told them that Hyderabad is growing, don't worry. అంటే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కూడా వచ్చారు. నాట్ ఓన్లీ 20-25 years ఎట్లయిన వాళ్ళు వచ్చారు. లాస్ట్ 2-3 years నుంచి ఇక్కడికి స్టూడెంట్స్ వీసా మీద వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. ఈరోజు వాళ్ళకు కూడా ఒకే ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశతోటి వాళ్ళని ఇక్కడికి లండన్కి పంపించడం జరిగింది. వాళ్ళు కూడా శ్రద్ధతోటి, నేను కూడా ఒకప్పుడు వాళ్ళలాగా ఎన్ఆర్ఐ స్టూడెంట్ కాబట్టి వాళ్ళ పరిస్థితులు ఏందో నాకు బాగా తెలుసు. కాబట్టి వాళ్ళతోటి వీ హ్యాడ్ ఏ గుడ్ షేర్ థాట్ ప్రాసెస్ ఇన్ దిస్ ఈవినింగ్. ఇట్స్ ఎ గుడ్ సక్సెస్ఫుల్ వాట్ ఐ లైక్. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు బి హియర్ టుడే. ఓకే. అలాగే ఎన్ఆర్ఐలకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా సపోర్ట్ చేయబోతోంది? ఎలా సపోర్ట్ చేస్తుంది మునుముందు? డెఫినెట్గా ఇప్పుడు మిడిల్ ఈస్ట్కి వచ్చేసరికల్లా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రీవియన్సెస్ సెల్ ఒకటి ఓపెన్ చేసి అక్కడ ఉన్న పరిస్థితులు కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా ముందుకు పోతున్నాం. ఇంగ్లాండ్, యూకే, ఆస్ట్రేలియా, యూరోపియన్ కంట్రీస్లో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు, ఐటీ వాళ్ళు అందరికి కూడా ఒక మంచి గ్రీవియన్స్ సెల్, అంటే గ్రీవియన్స్ అనే కాదు, ఇట్స్ మానిటరింగ్ సెల్ ఒకటి సెక్రటేరియట్లో ఓపెన్ చేసినట్టయితే వీళ్ళకున్న సమస్యలను కూడా మానిటరింగ్ చేస్తూ, వీళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఉంటారు, ఇక్కడ చాలా మంది సెటిల్ అయ్యారు, వీళ్ళకి చాలా రెవెన్యూ ఇష్యూస్ ఉంటాయి, చాలా అదర్ ఇష్యూస్ ఉంటాయి, వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసే విధంగా వీళ్ళందరికీ కూడా 1 point సర్వీస్, అంటే వీళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఒక కాల్ సెంటర్ మాదిరి అక్కడికి ఫోన్ చేస్తే దాన్ని రెక్టిఫై చేయడానికి పర్టికులర్ డిపార్ట్మెంట్కి కోఆర్డినేషన్ టీం ఒకటి పెడితే బాగుంటుందని చెప్పి దీన్ని డెఫినెట్గా గవర్నమెంట్తో చర్చ చేసి ఒక ఆలోచనకు రావాలని అనుకుంటున్నాం. ఓకే. అలాగే పోయిన ప్రభుత్వము స్టూడెంట్స్‌కి సంబంధించి కూడా ఏమి ఆపర్చునిటీస్ లేవని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ కూడా ఔట్ ఆఫ్ వెళ్ళడం జరిగింది. సో, మరి ఈ ప్రభుత్వం స్టూడెంట్స్‌కి కూడా ఎలా సపోర్ట్ చేస్తది? ఇప్పుడు చాలా చూసుకోవచ్చు. ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా లండన్‌కి చాలా మంది కూడా వచ్చారు. సో, వీళ్ళందరిని మళ్ళీ ఇండియాకి అండ్ ఈవెన్ హైదరాబాద్‌కి రప్పించడానికి ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మీరు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చినాక దావోస్కి 2 సార్లు రావడం జరిగింది. అవును. లక్షల exact 1,18,000 crores. I can't tell the exact figures which I am not prepared at this moment. కానీ మాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ని మనం డ్రా చేస్తున్నాం ఓవర్సీస్ నుంచి. అంటే జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఈరోజు ఇంగ్లాండ్లో ఉండి మళ్ళీ ఇండియాకి వచ్చి ఉండాలంటే వాళ్ళకి ప్రాపర్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే విధంగా ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. అలాగే మీరు అన్నట్టు ఇండియాలో స్టూడెంట్స్ విషయానికి వస్తే కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తా అని చెప్పినటువంటి గత సర్కార్ చేయలేకపోయింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని 200 కోట్లు ప్రతి నియోజకవర్గంలో 119 నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే 10 LKG నుంచి
10+2 దాకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే పేదవాడికి కూడా ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలలో చదువుకొని అప్లపాలవుతారు. గవర్నమెంట్ విద్యా సంస్థల్ని నిర్వీర్యం చేసిర్రు గత ప్రభుత్వంలో. డెఫినెట్గా మేము ఫ్రీ ఎడ్యుకేషన్ వైపు బాగా ఫోకస్ చేస్తున్నాం. తెలంగాణను యాక్చువల్గా మనం తెచ్చుకున్న తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 నినాదాలతో తెచ్చుకున్నాం. నీళ్ళ విషయం వస్తే వీలైనంత మటుకు కృష్ణా గోదావరి జలాల మీద మనకు కావాల్సినటువంటి నీళ్లను మనం కాపాడుకునే ప్రయత్నం. నిధుల విషయానికి వస్తే మనం ఆల్రెడీ అప్పుల రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం. నియామకాల విషయానికి వస్తే రాష్ట్రంలో గతంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలే జరగలేదు. రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చినాక 70,000 మంది ఉద్యోగాలకు మనం నాంది పలికినాం. అవి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మనం 2 లక్షల మందిని అకామిడేట్ చేసే విధంగా హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ అనేది తీసుకొస్తున్నాం. ఇప్పుడు RRRకి ORRకి మధ్యన ఇబ్రహీంపట్నం, మంచాల, కందుకూరు ఏరియాలో మనం ఒక 15,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ బిల్డప్ చేస్తున్నాం. ఈ ఫ్యూచర్ సిటీలో మాక్సిమం కంపెనీస్ని తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తామమ్మా. ఓకే. అలాగే ఇక్కడున్న స్టూడెంట్స్ కూడా మీతో మాట్లాడినప్పుడు అంటే ఎక్కువగా ఏ క్వెషన్స్ రేజ్ చేశారని? స్టూడెంట్స్కి మోరోవర్ ఇక్కడ స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. స్టూడెంట్స్కి ఇప్పుడు ఏంటంటే ట్రంప్ గారు వచ్చిన తర్వాత అమెరికాలో కూడా స్టూడెంట్స్ భవిష్యత్తు ఏందో అర్థం కావట్లేదు. గతంలో ఉన్న స్టూడెంట్స్కి ఇమీడియట్గా అప్పుడు బ్రిడ్జింగ్ తర్వాత వాళ్ళకు రెసిడెన్సీ రావడం, ఆ తర్వాత సిటిజన్షిప్ అయ్యారు. ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ వీళ్ళకి 2 ఇయర్ వర్క్ పర్మిట్ని నెక్స్ట్ ఏం డెసిషన్స్ తీసుకోబోతుంది. 2 ఇయర్ వర్క్ పర్మిట్ తర్వాత కూడా వాళ్ళు ఫర్దర్గా ఇక్కడ ఉండి ఫర్దర్ వర్క్ పర్మిట్ తీసుకోవాలంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లుంటాయి. ఇంత చేసిన తర్వాత తల్లిదండ్రులు ఎన్నో లక్షల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడికి పంపించిర్రు. తల్లిదండ్రుల ఆశ నెరవేరాలంటే వీళ్ళు చాలా మంది ఇక్కడ ఉండి ఉద్యోగాలు చేయాలనుకుంటారు. కొంతమందికి అవకాశాలు రాకపోతే తిరిగి వెళ్తే మా పరిస్థితి ఏంటంటే నేను ఒకటే చెప్పిన, మన భవిష్యత్తు ఎక్కడున్నా మనం భవిష్యత్తుని ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడికి వచ్చిర్రు, ఇక్కడ సెటిల్ అయితే పరిస్థితి ఉంటే ఓకే. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల మీద మీరు వెనకకు వచ్చినా మీకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా ఈ గవర్నమెంట్ మీకు మద్దతు ఇస్తుందని తెలియజేస్తుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఎల్తోని అలాగే స్టూడెంట్స్తోని కూడా ముఖాముఖి కార్యక్రమంలో వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ చేశారు. కెమెరా పర్సన్ శివతో కల్పన, లండన్.